హలో అండి. నిన్నైతే మా వారు పరోటాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట. అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఎక్కువగా అయితే పరోటాలు తెచ్చుకోం. ఇంట్లోనే చపాతీస్ అయితే చేసుకుంటామండి. ప్రొద్దుటే కర్రీ వండడానికైతే టైమే కుదరలేదు నాకు. ఆయన త్వరగా టిఫిన్ చేసేస్తానంటే దోసలైతే వేసిచ్చేసాను. ఆయన దోసలు తినేశారు. నేను మా మామయ్య గారు చెరో 2 పరోటాలు కాల్చుకుని నైట్ కర్రీ ఉంటే చిక్కుడుకాయ కర్రీ ఉందనమాట. ముందు రోజు చిక్కుడుకాయ చేశాను. పప్పు ఉంది. పప్పు చిక్కుడుకాయ కర్రీ వేసి మేమిద్దరం తినేసాము. కానీ మా వారు చాలా పొద్దుటే టిఫిన్ చేశారు. 11 గంటలకైతే మాత్రం ఆయన పరోటా తింటారేమో అని త్వరగా నేనైతే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ బీరకాయ కర్రీ పరోటాలకు చాలా బాగుంటుంది. వెజిటబుల్ కర్రీస్ ఏవైనా సరే చాలా బాగుంటాయండి. ఆలు కర్రీయే కాదు, బీరకాయ కర్రీ కానీ, వంకాయ కర్రీ కానీ ఇటువంటివి చాలా బాగుంటాయి. మా వారికి పప్పు సొరకాయ అంటే చాలా ఇష్టం అనమాట. పరోటాలో తింటారన్నారు కానీ ఆ కర్రీ అయితే లేదు. ఆయన పొలం వెళ్ళారంటే వచ్చేటప్పుడు త్వరగా నేను బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే కర్రీ లేకుండా పరోటా తినడం చాలా కష్టం. దోశ ఇడ్లీ తినడం అన్న ఈజీ అని, కానీ పరోటా తినడం అయితే చాలా కష్టం కదా. దానికోసం చక్కగా పాలు పోసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.